నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమి 10 ఎకరాల 16 గుంటలు ఉండగా అందులో కొంత భూమిని పల్లె ప్రకృతి వనానికి 1 ఎకరం భూమిని క్రీడా ప్రాంగణానికి ప్రభుత్వం కేటాయించి ఏర్పాటు చేయగా అట్టి స్థలాన్ని కొందరు ఆక్రమణదారులు అక్రమంగా ఆ స్థలంలో ప్రవేశించి ట్రాక్టర్ సహాయంతో దున్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని చిట్టంపహాడ్ గ్రామస్తులు గురువారం ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్కు దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమి 10 ఎకరాల 16 గుంటలుండగా అందులో కొంతమంది భూమిని పల్లె ప్రకృతి వనానికి 1 ఎకరం భూమిని క్రీడా ప్రాంగణానికి ప్రభుత్వం కేటాయించి ఏర్పాటు చేయగా అట్టి స్థలాన్ని కొందరు ఆక్రమణదారులకు అక్రమంగా ఆ స్థలంలో ప్రవేశించి ట్రాక్టర్ సహాయంతో దున్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని చిట్టంపహాడ్ గ్రామస్తులు గురువారం ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్కు దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం పల్లె ప్రకృతి వనం స్థలాలను అధికారికంగా రెవెన్యూ శాఖ వారు కేటాయించినప్పటికీ కొందరు వ్యక్తులు ఆక్రమించి సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అట్టి స్థలాలను కాపాడి సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టంపహాడ్ పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ అబ్బనబోయిన యాదమ్మ, ఆశా వర్కర్ బుప్పాక సరిత, గడ్డం వెంకటేశ్వర్లు, సైదులు తదితరులు పాల్గొన్నారు. పదకొండు సర్వే మొత్తం గవర్నమెంట్ కానీ 10 ఎకరాల 16 గుంటలు ఉంది. దాన్ని మొత్తం మండలి ఏర్పాటు సర్వే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా క్రీడా ప్రాంగణము పల్లె ప్రకృతి రెండింటిని వేరే వ్యక్తులు కబ్జా చేస్తారు. కబ్జా నుంచి దాన్ని తొలగించి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి అదులు ఏర్పాటు చేయించండి. వాళ్ళకి సంబంధించినటువంటి స్థలం ఎంత కేటాయించి అక్కడికి అదే